వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం తిప్పాపురం గోశాలలో కోడెల మృత్యుఘోష ఆగటం లేదు. ఇవాళ మరో 5 కోడెలు మృత్యుందాయి. గత 3 రోజులుగా 18 కోడెలు చనిపోయాయి. కెపాసిటీకి మించి కోడెలను గోశాల సిబ్బంది ఒకచోట చేర్చడంతో ఊపిరాడక చనిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చనిపోయిన కోడెలను ఎల్లమ్మగుడి సమీపంలోని మూలవాగు వద్దకు తీసుకురాగా ట్రాక్టర్ను గీత కార్మికులు, రైతులు అడ్డుకున్నారు. వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నామని రైతులు, ఎల్లమ్మ గుడికి వచ్చే భక్తులకు దుర్వాసన వస్తోందని గీత కార్మికులు ఆరోపిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం తిప్పాపురం గోశాలలో కోడెల మృత్యుఘోష ఆగటం లేదు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భాస్కర్, భోగి వేములవాడ రాజన్న ఆలయంలో కోడెలు అయితే రాజన్న వాహనం ఏదైతుందో నందికి ప్రతిరూపంగా ఈ కోడెలను భావిస్తారు. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు దేవుని చుట్టూ ఈ కోడెలతో ప్రదక్షిణ చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ కొంతమంది భక్తులు టికెట్ తీసుకొని కోడె మొక్కును చెల్లిస్తారు. మరికొంతమంది భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజ కోడలను సమర్పిస్తారు. అలా సమర్పించిన కోడలన్నింటినీ తిప్పాపురం గోశాలలో ఆలయ సిబ్బంది సంరక్షిస్తా ఉన్నారు. అయితే ఈ తిప్పాపురం గోశాలకు సంబంధించి దాని కెపాసిటీ వచ్చేసి మొత్తం 600 కోడలు మాత్రమే ఉండాలి. అక్కడ దాదాపు 1200 కోడల వరకు ఉన్నాయని చెప్పేసి అధికారుల పరిశీలనలో తేలింది. అయితే 1200 కోడలు వచ్చేంత వరకు కూడా అధికారులు ఏం చేశారు, కోడల పంపిణీ ఎందుకు చేయలేదు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసినట్టయితే గత వారం రోజుల నుంచి ఈ మృత్యుఘోష సాగుతా ఉన్నది. గత 4 రోజులుగా ఇది వెలుగులోకి వచ్చింది. 4 రోజుల వెలుగులోకి వచ్చిన అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 25 కోడలు ఇప్పటి వరకు మృతి చెందాయి. అనధికారికంగా చూసినట్టయితే మొత్తం 60 కోడలకు పైగా మృతి చెందినాయని చెప్పేసి ఆలయ సిబ్బంది చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కోడలు మృతి చెందడానికి గల కారణాలపైన ఎన్టీవీ వేసిన వరుస కథనాలు ఏవైతున్నాయో వరుస కథనాలకు స్పందించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులను ఆదేశించారు. వెటర్నరీ అధికారులను పురమాయించారు. వాళ్ళంతా వెళ్లారు. అక్కడ పరిస్థితులను పరిశీలించి ఒక సమగ్ర నివేదికను అయితే కలెక్టర్కి అందించారు. కలెక్టర్ నివేదిక అందుకున్న వెంటనే నిన్న గోశాలకు వచ్చి అక్కడ పరిస్థితులపైన అధికారులపైన ఆలయ సిబ్బంది పైన కూడా ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేసి వెంటనే ఇక్కడున్న కోడల్లోంచి దాదాపు చిన్న కోడలు ఏవైతున్నాయో చిన్న కోడలే మృతి చెందుతున్నాయి. 7 ఏళ్ల లోపు వయసున్న కోడలు మాత్రమే మృతి చెందుతున్నాయి. ఎందుకంటే పెద్ద కోడలు వాటిపైన తొక్కిసలాట జరగడము, మొన్న ఒక 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వేములవాడలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసిన నేపథ్యంలో ఈ గోశాల మొత్తం పరిసర ప్రాంతాలు కంప్లీట్ గా బురదమయంగా మారాయి. మోకాల్లోతు బురద, గోశాలలో ఎక్కడ చూసినా బురద. ఆ బురదలో ఈ చిన్న కోడలు ఏవైతే లేగలు ఉన్నాయో అవి కూరుకుపోయిన పరిస్థితి. ఆ కూరుకుపోయిన వాటిలలో ఒక్కసారిగా ఏదైనా జరిగినప్పుడు ఈ పెద్ద కోడలు అటువైపు వెళ్లడం, ఆ బురదలో కూరుకుపోయిన వాటిని తొక్కడం తోటి ఈ ప్రమాదం జరిగింది. ఈ కోడలు ఏవైతున్నాయో ఈ కోడలు అనారోగ్యం బారిన పడడానికి ప్రధానంగా అదే కారణం. తర్వాత ఈ పశుగ్రాసం ఏదైతుందో పశుగ్రాసాన్ని గత నెల రోజులుగా పశుగ్రాసాన్ని ఈ కోడలకు సరిపడా అందించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పచ్చిగడ్డి ప్రతిరోజు వేయాలి, పచ్చిగడ్డిని కూడా వేయడం లేదు. సరిపడా ఆహారాన్ని ఇవ్వకపోవడం వల్ల కూడా అవి బక్కచిక్కిపోయాయి. బక్కచిక్కిన నేపథ్యంలో ఈ బురద, అటు పెద్ద కోడలు దాడి చేయడం, ఇవన్నీ కూడా ఒక తొక్కిసలాట్లో ఈ కోడల మరణానికి కారణాలని చెప్తా ఉన్నారు. దాదాపు ఒక 300 కోడలను వెంటనే పంపిణీ చేయాలని చెప్పేసి నిన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జీ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏడాది లోపున్న లేగలను పంపిణీకి అధికారులు ఒక రంగమైతే సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రైతులకు ఒక టంకు ద్వారా చుట్టుపక్కల గ్రామాల రైతులకు కావచ్చు, తర్వాత పత్రికల ద్వారా ఇప్పటికే ఒక ప్రచారం అయితే చేశారు. ఈ ప్రచారం చేసిన నేపథ్యంలో రైతులు ఈ అనారోగ్యంతో ఉండి చిక్కి శల్యమైన కోడల పట్ల ఆసక్తి చూపిస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. తిప్పాపురం గోశాలను విస్తరించాలని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా కూడా డిమాండ్లు వస్తున్నాయి. భక్తులు సమర్పించిన కోడలు ఏవైతే ఉంటాయో భక్తులు సమర్పించిన కోడలన్నింటినీ వాటికి ఒక విశాలమైన ప్రాంగణంలో వాటిని సంరక్షించాలి. ఇరుకిరుకు గదులు దాదాపు 12 గదుల్లో ఒక గదికి 50 చొప్పున 600 కోడలు మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఒక గదికి 100 చొప్పున ఉన్న సిచ్యువేషన్ అయితే తిప్పాపురం గోశాలలో ఉంది. ఈ మరణాలు ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఆలయ అధికారులకు ఒక చీమ కుట్టినట్టు కూడా లేదు. చనిపోయిన ఏవైతే గోవులు ఉన్నాయో కోడలు ఉన్నాయో ఆ కోడల ట్రాక్టర్లు తరలించి ఒక అమానవీయంగా మూలవాగులో పూడ్చి వేస్తున్నారు. ఈ పూడ్చివేత పట్ల కూడా స్థానికులు ఒక తీవ్ర ఆగ్రహాన్ని అయితే ప్రదర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక దుర్వాసన వస్తుంది, వాటిని సరిగ్గా పూడ్చడం లేదు, ఆ ఖననం కూడా సరిగ్గా చేయడం లేదు. అందుకే ఆ ఖననాన్ని కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్.